ఒక్కసారి మనం ఒక దృశ్యాన్ని మనసులో ఊహించుకుందాం. అదొక చీకటి గుంట. హ్మ్. అందులో పవిత్రమైన హృదయం ఉన్న ఒక యువకుడున్నాడు. అతడే యోసేపు. అవును, సొంత అన్నల చేతిలోనే దారుణంగా మోసపోయిన పరిస్థితి ఇది. ఎగ్జాక్ట్లీ. ఐగుప్తుకు బానిసగా అమ్మబడుతున్న ఆ హృదయ విదారక దృశ్యం అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్. కానీ సరిగ్గా ఇక్కడే కెమెరా యాంగిల్ అకస్మాత్తుగా మారుతుంది. ఒక ఆశ్చర్యకరమైన బ్రేక్ అని చెప్పారు దాన్ని. అవును, బైబిల్ రచయిత యోసేపు మీద నుండి దృష్టిని పూర్తిగా పక్కకు మళ్లించేసి ఆ కుట్రకు ప్రధాన సూత్రధారి అయిన యూదా వైపుకు ఫోకస్ చేస్తాడు. యోసేపు భౌతికంగా ఐగుప్తు అంధకారంలోకి వెడుతుంటే యూదా నైతికంగా పాపపు అగాధంలోకి పడిపోతున్నాడు. కరెక్ట్. అసలు దేవుని వాక్యం ఈ 38వ అధ్యాయంలో ఇంత సడన్ గా బ్రేక్ ఇచ్చి యూదా కథను ఎందుకు తీసుకువచ్చిందో మనం డీకోడ్ చేయాలి. ఖచ్చితంగా. జీవితం పూర్తిగా అంధకారంగా, అనిశ్చితంగా, ముక్కలైపోయినట్లు అనిపించినప్పుడు కూడా ఆ దేవుని అదృశ్య హస్తాలు ఒక ప్రకాశవంతమైన ఎర్రని దారాన్ని ఎలా అల్లుతున్నాయో ఈ వృత్తాంతం మనకు చూపిస్తుంది. అంటే చీకటి సమయాల్లోనే దేవుని అపారమైన కృప ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం అన్నమాట. అవునండి. ఆదికాండము 38వ అధ్యాయం గురించిన మన 42వ లోతైన అధ్యయన ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. ప్రతిరోజు మనం చేసే ఈ అధ్యాయాల వారి అధ్యయనంలో ఈరోజు దేవుని మారని గుణగణాలను, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం లోతుగా ధ్యానిద్దాం. ఈ కథానేపథ్యాన్ని గమనిస్తే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, యోసేపు కథ ఎంత ఉత్కంఠగా సాగుతుందో గదా, మధ్యలో ఈ యూదా తామారుల కారు చీకటి చరిత్ర ఎందుకొచ్చింది అని. నిజమే, ఎవరికైనా ఆ డౌట్ వస్తుంది. కాని ఇక్కడే ఒక గొప్ప దైవిక ఉద్దేశం దాగి ఉంది. దేవుని పవిత్రతను, నిబంధన విశ్వాస్యతను అర్థం చేసుకోవాలంటే ఈ అధ్యాయం ఖచ్చితంగా చదవాల్సిందే. అలాంటప్పుడు ఈ వృత్తాంతాన్ని మొదటి వచనం నుండే విశ్లేషిద్దాం. అధ్యాయం ప్రారంభంలోనే యూదా చేసుకున్న ఒక విషాదకరమైన నిర్ణయం మనకు కనిపిస్తుంది. అవును, అతను తన తండ్రిని, సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే కదా, కనానీయుల సంస్కృతికి ఆకర్షితుడై హీరా అనే ఒక అదుల్లామీయుని దగ్గరకు వెళ్లి అక్కడ షూవా అనే ఒక కనానీయుని కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశంలో ఇలా కనానీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం అనేది దేవుని నిబంధనకు ఎంత వ్యతిరేకమో మనకు తెలుసు. ఖచ్చితంగా. అసలు యూదా తన కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మనం ఆలోచించాలి. ఆ సైకలాజికల్ స్టేట్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే బహుశా ఆ అపరాధభావం అంటారా? అవును. సొంత తమ్ముడైన యోసేపును బానిసగా అమ్మేసిన తర్వాత తండ్రైన యాకోబు పడుతున్న వేదనను యూదా ప్రతిరోజు చూస్తున్నాడు. ఆ గిల్ట్ అతనిని వెంటాడి ఉండవచ్చు. దేవుని ప్రజల సహవాసం నుండి దూరంగా వెళ్ళిపోవడానికి బహుశా అదొక ప్రధాన కారణం కావచ్చు. ఆ దేవుని నిబంధనకు దూరంగా వేసిన ఆ ఒక్క అడుగు వారి కుటుంబంలో ఎంతటి విషాదాన్ని నింపిందో ఆ తర్వాత వచనాల్లోనే కనిపిస్తుంది. యూదా షూవలకు ఏరు, ఒనాను, షేలా అనే 3 కుమారులు జన్మిస్తారు. కాలం గడుస్తుంది. యూదా తన పెద్ద కుమారుడైన ఏరు కోసం తామారు అనే ఒక కన్యను భార్యగా తీసుకువస్తాడు. హీబ్రూ భాషలో తమారు అనగా ఖర్జూర వృక్షం అని అర్థమొస్తుంది కదా. అవును. కానీ ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ మలుపు చాలా షాకింగ్గా ఉంటుంది. 7వ వచనంలో బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, యూదా జ్యేష్ఠుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవా అతన్ని చంపెను అని. అవును. లోకపు దృష్టిలో ఏరు ఎలా ఉన్నాడో, అతని తప్పు ఏమిటో అక్కడ వ్రాయబడలేదు. కాని దేవుని దృష్టిలో అతను దుష్టుడు. అంటే పాపాన్ని ఏమాత్రం సహించని దేవుని పవిత్రత ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో మనకర్థమవుతోంది. ఇది చాలా గంభీరమైన విషయం. దేవుడు ప్రేమగలవాడే కాని అదే సమయంలో ఆయన అత్యంత పవిత్రుడు. పాపాన్ని చూసి ఊరుకునేవాడు కాదు ఆయన. నిజమే. ఏరు చేసిన దుర్మార్గం ఎంత తీవ్రమైనదంటే దేవుడు స్వయంగా అతనిని హతమార్చాడు. ఈ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు ప్రాచీన కాలపు సాంస్కృతిక పరిస్థితులను మన కళ్ల ముందు ఉంచుతాయి. అంటే ఆ లెవిరేట్ మ్యారేజ్ గురించే కదా. అవును. పెద్ద కుమారుడు చనిపోవటంతో యూదా తన 2వ కుమారుడైన ఓనానును పిలిచి ఆ కాలపు ఆచారం ప్రకారం తన అన్నగారికి వారసుడిని పుట్టించడానికి తామారును వివాహం చేసుకోమని చెబుతాడు. ఆధునిక కాలంలో ఉన్నవారికి ఈ కాన్సెప్ట్ కొంచెం వింతగా, బహుశా విడ్డూరంగా అనిపించవచ్చు.
చనిపోయిన అన్న భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోవడమేమిటి అని. సహజమే. అసలు ప్రాచీన ఇజ్రాయెల్ సంస్కృతిలో దీని వెనుక ఉన్న అసలు కారణమేమిటి? ఇది కేవలం ఒక ఆచారం మాత్రమేనా, లేక ఇందులో ఇంకేదైనా లోతైన అర్థముందా? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ రోజుల్లో చూస్తే ఇది అర్థం కాని విషయమే. కానీ ప్రాచీన తూర్పు దేశాల అనగా ఏన్షియంట్ నియర్ ఈస్ట్ సంస్కృతిలో ఒక మహిళకు భర్త చనిపోయి పిల్లలు లేకపోతే ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. అవును, ఎలాంటి ఆసరా ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఆమెకు ఆస్తి హక్కు ఉండేది కాదు. సమాజంలో ఎవరూ ఆమెను ఆదరించేవాళ్లు కాదు. అక్షరాల ఆమె జీవితం వీధిన పడేది. కాబట్టి ఆ విధవరాలికి సామాజిక భద్రత కల్పించటానికి, అలాగే చనిపోయిన అన్నగారి పేరు, ఆస్తి ఆ వంశంలోనే నిలిచి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన సోషల్ సేఫ్టీ నెట్ ఇది. ఓహో, అంటే ఇందులో తమ్ముడు తన స్వంత ఆస్తిని, హక్కులను త్యాగం చేసి పుట్టబోయే బిడ్డకు తన అన్న పేరు పెట్టాలన్నమాట. అవును. అంటే ఇదొక గొప్ప త్యాగంతో కూడుకున్న బాధ్యత. కాని ఓనాను ఏం చేశాడు? 9వ వచనం చూస్తే అతని స్వార్థం కనిపిస్తోంది. ఆ పుట్టే బిడ్డ తన అన్న పేరు మీద పిలువబడతాడని, ఆ ఆస్తి తనది కాకుండా పోతుందనే ఉద్దేశంతో తన బీజాన్ని నేలపై పారబోశాడు. బాధ్యతను తీసుకోవాల్సిన వాడు ఉద్దేశపూర్వకంగా ఆ బాధ్యత నుండి తప్పించుకున్నాడు. ఓనాను చేసింది మామూలు తప్పు కాదు. ఒక నిస్సహాయురాలైన విధవరాలి పట్ల అత్యంత కఠినమైన ఆర్థిక, సామాజిక క్రూరత్వమిది. కరెక్ట్. దానికి తోడు దేవుడు సృష్టించిన జీవోత్పత్తి ప్రణాళికపైనే దాడి చేశాడు. పైకి అన్నగారి భార్యను పెళ్లి చేసుకున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం అత్యంత భయంకరమైన స్వార్థాన్ని చూపించాడు. అందుకే దేవుని దృష్టికి ఇది అత్యంత అసహ్యకరంగా కనిపించింది. దేవుడు అతనిని కూడా వధించాడు. మానవ స్వార్థం, వేషధారణ ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తోందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇద్దరు కుమారులు వరుసగా కళ్లముందే చనిపోవడంతో యూదాలో భయం పెరిగిపోయింది. సహజంగానే ఒక తండ్రిగా అతను భయపడ్డాడు. తన 3వ కుమారుడైన షేలా కూడా చనిపోతాడేమోనన్న భయంతో యూదా ఒక కుంటి సాకు చెబుతాడు. 11వ వచనంలో మనం చూస్తాం, షేలా పెద్దవాడయ్యే వరకు వేచి ఉండమని చెప్పి తామారును విధవరాలిగానే పుట్టింటికి పంపించేస్తాడు. ఇక్కడ యూదా ఆలోచనా విధానం గమనిస్తే తన కుమారుల పాపం వల్ల వారు చనిపోయారని గ్రహించలేదు. బహుశా తామారు వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆమెనొక అపశగుణంగా భావించినట్లు తెలుస్తోంది. అవును, యూదాకు ఆమెను షేలాకు ఇచ్చే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని స్పష్టమవుతోంది. అక్షరాల అంతే. న్యాయం కోసం తామారు ఒకవైపు ఎదురుచూస్తుంటే తన చివరి కుమారుడిని కాపాడుకోవాలనే స్వార్థంతో యూదా ఆమెను మోసం చేశాడు. ఇక్కడ తామారు పరిస్థితి ఊహించుకుంటే చాలా బాధేస్తుంది. నిజమే, భర్త లేడు, పిల్లలు లేరు. అబ్రహాము నిబంధన వంశంలో తనకు స్థానం లేకుండా పోయింది. పైగా అందరి దృష్టిలో తనొక దురదృష్టవంతురాలిగా ముద్రవేయబడింది. ఇలాంటి నిరాశే ఒక అత్యంత చీకటి మార్గానికి దారితీసింది. ఆ చీకటి మార్గం 12వ వచనం నుండి ప్రారంభమవుతోంది. చాలా కాలం గడిచిపోయింది. యూదా భార్య అయిన షూవా చనిపోయింది. దుఃఖం తీరిన తర్వాత యూదా తన స్నేహితుడైన హేరాతో కలిసి గొర్రెలను కత్తిరించడానికి తిమ్నాతుకు వెళుతున్నాడు. అప్పటికే కాలం గడిచిపోయింది. షేలా పెద్దవాడయ్యాడు. కాని యూదా తనను పిలిపించలేదని తామారు గ్రహించింది. తనకు రావలసిన న్యాయం దక్కలేదనే ఆవేదన ఆమెలో పెరిగిపోయింది. అందుకే అత్యంత సాహసోపేతమైన, బహుశా అత్యంత ప్రమాదకరమైన ఒక నిర్ణయం తీసుకుంది. అవును, తన విధవరాళి వస్త్రాలను తీసివేసి ఒక వేశ్యగా ముఖానికి ముసుగు వేసుకుని దారిలో కూర్చుంటుంది. ఇక్కడే మనం కథలోని అత్యంత క్రిటికల్ పాయింట్కు వచ్చాం. ఇది కేవలం ఒక ఆకర్షణ కాదు. ఒక నిస్సహాయురాలైన స్త్రీ తన హక్కుల కోసం చేసిన తీవ్రమైన పోరాటం అని మనం అర్థం చేసుకోవాలి. యూదా దారిలో వెళుతూ ఆమెను చూస్తాడు. ముఖానికి ముసుగుండటం వల్ల ఆమె తన కోడల్ని గుర్తించలేక ఆమెను ఒక వేశ్యగా భావించి సంబంధం పెట్టుకోవడానికి అంగీకరిస్తాడు. ప్రతిఫలంగా ఒక మేకప్ పిల్లను ఇస్తానని చెబుతాడు. ఆ మేకపిల్ల పంపే వరకు తాకట్టుగా ఆమె అడిగిన 3 వస్తువులు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవును, 18వ వచనంలో ఆమె అడిగే ఆ 3 వస్తువులు. ఆ వస్తువులేమిటో, వాటి వెనుక ఉన్న సాంస్కృతిక బరువేమిటో మీరు వివరించగలరా? తప్పకుండా. ఆమె నీ ముద్ర, నీ దారం, నీ చేతికర్ర అని అడుగుతోంది. ఈ 3 కేవలం ఏదో జేబులో పెట్టుకునే సాధారణ వస్తువులు కావు. ప్రాచీన ఇశ్రాయేలు సంస్కృతిలో ఇవి ఒక వ్యక్తి యొక్క చట్టపరమైన, సామాజిక గుర్తింపుకు సజీవ సాక్ష్యాలు. అంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లాంటివా?
ఎగ్జాక్ట్లీ. ఈ హీబ్రూ పదాల అర్థం డీకోడ్ చేస్తే అసలు సత్యం బయటపడుతుంది. మొదటిది చోతం అనగా ముద్ర. ఇది ఆధునిక కాలంలో మన పాస్పోర్ట్ లేదా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్పై వేసే డిజిటల్ సిగ్నేచర్ లాంటిది. ఏదైనా ఒప్పందాలను ఖరారు చేయడానికి వాడే చట్టపరమైన గుర్తింపు అది. చాలా ఆసక్తికరం. మరి రెండోదైనా ఆ దారం గురించి? రెండవది పాటిల్ అనగా దారం లేదా వస్త్రపు అంచు. ఇది ఆ ముద్రను మెడలో వేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన త్రాడు. ఇది ఒక వ్యక్తి యొక్క సామాజిక హోదాను సూచిస్తుంది. ఇక మూడవది మత్తెహ్ అనగా చేతికర్ర. ఇది కేవలం నడవడానికి వాడే కర్ర కాదు. ఇది నాయకత్వానికి, వంశ ఆధిపత్యానికి మరియు అధికారానికి చిహ్నం. నేటి కాలంలో ఒక కంపెనీ సీఈఓ ఐడి కార్డ్ లాంటిది అనుకోవచ్చు. వావ్! అంటే యూదా కేవలం ఒక క్షణిక సుఖం కోసం తన సమస్త దైవిక నిబంధన గుర్తింపును, తన అస్తిత్వాన్ని ఒక పరిచయం లేని స్త్రీ చేతిలో తాకట్టు పెట్టాడన్నమాట. ఇది ఎంత విడూరంగా ఉందంటే, రోడ్డు మీద వెళుతున్న ఒక వ్యక్తికి మన పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్నీ ఇచ్చేసినట్లుంది. అదే కదా, దేవుని పట్ల భయం లేకపోవడం మానవుణ్ణి ఎంతటి అంధకారంలోకి నెట్టేస్తోందో ఇది స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు యూదాలోని భయాన్ని మరింత బయటపడతాయి. మేకపిల్లను పంపి ఆ వస్తువులు వెనక్కి తెచ్చుకోవాలని స్నేహితుణ్ణి పంపిస్తాడు. కాని అక్కడ ఆమె కనిపించదు. పరువు పోతుందేమో అన్న భయంతో, పోనీలే ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉంచుకొని మనం వెతుకుతో పోతే అందరిలో చులకనవుతాం అని సరిపెట్టుకుంటాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుని దృష్టి నుండి ఏదీ దాగదు కదా. 3 నెలల తర్వాత అస్సలు కథ బయటకొస్తుంది. తామారు గర్భవతి అని యూదాకు తెలిసినప్పుడు అతని రియాక్షన్ చూస్తే మనిషిలోని ద్వంద్వ ప్రమాణాలు, హిపోక్రసీ ఎంత భయంకరంగా ఉంటాయో అర్థమవుతుంది. నిజంగా తాను రహస్యంగా చేసిన పాపాన్ని మర్చిపోయి తానొక గొప్ప నైతిక న్యాయాధికారుల ఫీలైపోతాడు. అవును, 24వ వచనంలో ఆమెను బయటికి తెండి, ఆమెను కాల్చివేయండి అని అత్యంత కఠినంగా తీర్పు తీరుస్తాడు. ఇతరుల తప్పులను భూతబ్దంలో చూపిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునే మానవ నైజం ఇక్కడ అక్షరాల కనిపిస్తోంది. అసలు తన కోడల్ని అగ్నికి ఆహుతి చెయ్యాలని ఆదేశించే హక్కు అతనికి ఎక్కడిది? తాను చేసిన పాపమే ఆమె గర్భానికి కారణం అని తెలియక అతనలా ప్రవర్తిస్తున్నాడు. కాని సరిగ్గా ఆమెను కాల్చివేయడానికి తీసుకువెళ్తున్న ఆ మరణపు డంచుల్లో తామారు అత్యంత ప్రశాంతంగా, అత్యంత తెలివిగా వ్యవహరిస్తుంది. ఆమె అర్చీ గీపెట్టలేదు, అందరి ముందు యూదా పరువు తీయలేదు. అవును, కేవలం ఆ ముద్రను, దారాన్ని, కర్రను యూదాకు పంపిస్తోంది. వీటి యజమాని వల్లే నేను గర్భవతిని, ఇవి ఎవరో దయచేసి గుర్తుపట్టండి అని ఒక చిన్న సందేశం పంపుతోంది. ఆ వస్తువులను చూసిన క్షణంలో యూదా పరిస్థితి ఏమైయుంటుందో ఊహించండి. అతని గుండె ముక్కలైపోయుంటుంది. ఖచ్చితంగా తాను చేసిన పాపం ఆ వేశ్యవేషంలో ఉంది. తన కోడలే అన్న నిజం, తన హిపోక్రసీ అన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదిలి ఉంటాయి. వెంటనే అందరి ముందు నిలబడి తన అహంకారాన్ని పక్కనబెట్టి ఆమె నాకంటే నీతిమంతురాలు అని బహిరంగంగా ఒప్పుకుంటాడు. తన 3వ కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వనందుకే ఆమె ఇలా చేసిందని పశ్చాత్తాపపడతాడు. ఆ తరువాత ఆమెను ఎన్నడూ తాకలేదు అని కూడా వాక్యం చెప్తుంది. ఇది కేవలం తప్పు ఒప్పుకోవడం మాత్రమే కాదు, నిజమైన పశ్చాత్తాపానికి సరైన ఉదాహరణ. పాపానికి శాశ్వతంగా దూరంగా ఉండడమే అసలైన పశ్చాత్తాపం. అవును, మానవులు ఎంతటి కారుచీకట్లో ఉన్నా, వారి పాపం ఎంత తీవ్రమైనదైనా దేవుడు వారిని వదిలిపెట్టడు. ఆ అంధకారంలో కూడా వారి మనస్సాక్షిని తట్టిలేపి వారిలో పశ్చాత్తాపాన్ని ఎలా పుట్టిస్తాడో ఈ ఘట్టం మనకు ఎంతో అద్భుతంగా బోధిస్తోంది. యూదా జీవితంలో ఇదొక టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుండి అతని క్యారెక్టర్లో మార్పు మొదలవుతుంది. ఈ మార్పు తర్వాతి అధ్యాయాల్లో యోసేపు కథలో మనం స్పష్టంగా చూస్తాం. ఆ పశ్చాత్తాపం తర్వాత జరిగిన ముగింపు దేవుని అపారమైన కృపకు నిదర్శనమని చెప్పాలి. అధ్యాయం చివరి భాగంలో 27వ వచనం నుండి చూస్తే తామారు ప్రసవ సమయంలో కవలలకు జన్మనిస్తుంది. ఇక్కడ జరిగిన సంఘటన చాలా ప్రవచనాత్మకంగా ఉంటుంది. అవును, మొదట ఒక శిశువు చెయ్యి బయటకు వస్తుంది. అప్పుడు మంత్రసాని వీడు ముందుగా పుట్టాడు అని గుర్తు కోసం ఆ చేతికి ఒక ఎర్రని దారం కడుతుంది. ఆ శిశువు పేరు జెరహు. జెరహు అంటే వెలుగు రాక లేదా ఉదయం అని అర్థం. కానీ ఆశ్చర్యకరంగా ఆ చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. అతని సహోదరుడు ముందుగా బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. అతనికి పెరసు అని పేరు పెడతారు. పెరసు అనగా
బద్దలు కొట్టుకుని వచ్చినవాడు లేదా ఇంగ్లీష్లో బ్రేక్ త్రూ అని అర్థం. ఆ తర్వాత ఎర్రని దారం ఉన్న జరహు జన్మిస్తాడు. ఈ జననం లోతైన క్రీస్తు కేంద్రక వేదాంతాన్ని తనలో ఇముడ్చుకుంది. ఈ ఎర్రని దారం కేవలం ఒక గుర్తు కాదు. పాత నిబంధన అంతటా ఈ ఎర్రని దారం ఒక ప్రవాహంలా కనిపిస్తుంది. ఉదాహరణకు జరహు చేతికి కట్టబడిన దారం, యెహోషువ కాలంలో రాహాబు తన కిటికీకి కట్టిన ఎర్రని దారం, పస్కా పండుగనాడు ఇజ్రాయేలీలు ద్వారబంధాలకు పూసిన రక్తం, ఇవన్నీ దేనికి ప్రతీకలు? అంతిమంగా మానవాళి పాపక్షమాపణకై చిందించబడిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తానికి ప్రతీకలు. ఇప్పుడు మానవ అర్హతలను బట్టి కాకుండా తన అపారమైన కృపను బట్టి ఎన్నిక చేసుకుంటాడని ఈ శిశువుల జననం రుజువు చేస్తోంది. అంటే ఆ ఎర్రని దారం కట్టుకున్న జరహు ముందుగా వచ్చినప్పటికీ దేవుని సార్వభౌమాధికారం వల్ల పెరసు ముందుగా జన్మించాడనమాట. మానవ క్రియల మీద ఆధారపడని దేవుని కృప ఇది. ఈ అధ్యాయంలో మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన వేదాంత సత్యమేమిటంటే, ఈ పెరసు వంశం నుండే యూదా గోత్రం వృద్ధి చెందింది. ఈ వంశం నుండే దావీదు రాజు వచ్చాడు. ఆ తర్వాత స్వయంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ వంశంలోనే జన్మించాడు. ఇది వింటున్నప్పుడు గుండెల్లో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులను మాత్రమే కాదు, సమాజం చేత తిరస్కరించబడిన వారిని కూడా తన విమోచనా ప్రణాళికలో వాడుకుంటాడు. నిజమే. తామారు లాంటి అనగారిన, విస్మరించబడిన అన్యజాతీయ స్త్రీని దేవుడు తన రక్షణా ప్రణాళికలో చేర్చుకున్నాడు. దేవుని కృపకు హద్దులు లేవు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని చదివినప్పుడు అందులో తామారు పేరు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు పాపులైన మానవుల చరిత్రను తీసుకుని దానిని ఒక పవిత్రమైన విమోచనా ప్రణాళికగా ఎలా మార్చగలడో ఇది తెలియచేస్తుంది. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అంతకంటే బలంగా ఒక ఉప్పెనలా ఎలా ఉప్పొంగుతుందో ఈ వృత్తాంతం మనకు చూపిస్తోంది. మానవులు తమ వైపు నుండి ఎంతగా దారి తప్పినా, నైతికంగా పతనమైనా దేవుని ప్రణాళికను ఎన్నటికీ ఆపలేరు. అవును, ఈ లోతైన బైబిల్ అధ్యయనం కేవలం జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే కాదు, మన జీవితాలను దేవునితో ముడిపెట్టుకోవడానికి. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని పాత్రను మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటాం. దేవుడు ఎంత పవిత్రుడో అంతకంటే గొప్పగా ఎంత కృపామయుడో మనం గ్రహిస్తాం. ఆయన మన వైఫల్యాల కన్నా గొప్పవాడు అన్న సత్యం మనకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ సత్యాలను రోజంతా ధ్యానించడం ద్వారా మన ఆలోచనా విధానంలో, జీవనశైలిలో అద్భుతమైన మార్పులొస్తాయి. ఈ అధ్యాయం మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆయన విమోచిస్తాడు అన్న నమ్మకం పెరుగుతుంది. అక్షరాల ఇది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో అన్వయించుకోవాల్సిన విషయం. మానవుని పతనం ఎంత లోతైనదో దేవుని విమోచనా కృప అంతకంటే ఉన్నతమైనది. జీవితంలో అవమానాలు, వైఫల్యాలు ఎదురైనప్పుడు, చీకటి కమ్మేసినప్పుడు, ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని కృప ఆ బంధకాలను పెరస్వలే బద్దలు కొట్టి విజయాన్ని ఇస్తుంది. దేవుని సార్వభౌమత్వంపై, ఆయన అదృశ్య హస్తాలపై అపారమైన నమ్మకంతో ప్రతిరోజు ఆయనతో నడవాలని ఈ అధ్యాయం మనకు నేర్పుతోంది. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఎర్రని దారం గురించి, బంధకాలను తెంచే ఆ కృప గురించి రోజంతా ధ్యానించడం ద్వారా మన ప్రార్థనలు మరింత లోతుగా, మరింత అర్థవంతంగా మారుతాయి. దేవుడు ఎంత నమ్మదగినవాడో గ్రహించినప్పుడు విశ్వాసం స్థిరపడుతుంది. దేవుని వాక్యంలో దాగిన ఈ అద్భుతమైన సత్యాలు మన జీవితాలకు ఎంత పునాదిగా నిలుస్తాయో కదా. మరుసటి అధ్యాయంలో యోసేపు కథ ఎలా కొనసాగుతుందో, దేవుడు మన కోసం దాచిన మరిన్ని అద్భుతమైన సత్యాలను అన్వేషించడానికి ఈ ప్రయాణంలో ముందుకు సాగుదాం. ఈ వాక్యాన్ని వింటున్న మనమన్నరం ఒక క్షణం ఆలోచించాలి. ఈరోజు దేవుడు ఈ అధ్యాయం ద్వారా ఏ సత్యాన్ని నేర్పిస్తున్నాడు? ఈ సందేశం విన్న తర్వాత ఒక ఆచరణాత్మకమైన అడుగు ఎలా ముందుకు వెయ్యాలి అని. ఈ ఆత్మీయ ప్రయాణంలో దొరికిన సత్యాలను తోటి ఆత్మీయ సహోదరులతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మనం బలపరచవచ్చు. దయచేసి కామెంట్స్లో పంచుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను పంచుకోవాలి. ఆ ఎర్రని దారం కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిన గతకాలపు చరిత్ర మాత్రమే కాదు, మన జీవితాల్లో ఎప్పుడైనా ఎదుర్కొనే అత్యంత లోతైన రహస్యాలను, ముక్కలైపోయిన పగిలిపోయిన కలలను ఒక అద్భుతమైన కళాఖండంగా దేవుడు ఎలా మారుస్తున్నాడో ఆలోచించండి. బహుశా జీవితంలోని అతిపెద్ద వైఫల్యమే దేవుడు సిద్ధం చేసిన అతిపెద్ద ఆత్మీయ విజయానికి పునాది కావచ్చు.
దేవుని కృపకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన చీకటి సమయాల్లో ఆయన ఎల్లప్పుడూ తన కాంతివంతమైన ఎర్రని దారాన్ని అల్లుతూనే ఉంటాడు. ఈ గొప్ప నిరీక్షణతో దేవుని మారని ప్రేమను, బంధకాలను బద్దలు కొట్టే ఆయన కృపను హృదయాలకు హత్తుకుని ముందుకు సాగుదాం. దేవుని వాక్యం మన ప్రార్థనలను, మన జీవితాలను మరింతగా ప్రభావితం చేయాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్ యూ.